మెగా 9 టీవీ. సోమనాథ్ ఆలయంపై మెహ్మద్ గజ్నీ దాడి చేసి 1000 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ విధ్వంసం భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని తుడిచివేయలేకపోయింది. శిథిలాల నుంచి పునర్జన్మ పొందిన సోమనాథ్ ఆలయం నేటికి అదే గంభీరతతో నిలిచి విశ్వాసానికి చిరస్థాయి ప్రతీకగా నిలుస్తోంది. పునరావృత దాడులు, విధ్వంసాలు ఎదురైన సోమనాథ్ ఆలయం భారతీయ సంస్కృతికి అజేయమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. 1951లో ఆలయ పునర్నిర్మాణం పూర్తయి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇది కేవలం ఒక దేవాలయ పునర్నిర్మాణం మాత్రమే కాకుండా జాతీయ ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలిచిన సోమనాథ్ ఆలయం చరిత్ర ఏంటి, ఎలా ఈ ఆలయం విలసిల్లుతోంది, దీనికి ప్రధాని మోదీ అంత ప్రాధాన్యత ఇవ్వటానికి కారణాలు ఏంటి, మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీలో చూద్దాం. సోమలింగం నరోదృష్ట్యా సర్వపాపై ప్రముచ్యతే లభతే ఫలం మనోవాంఛితం మృతఃస్వరం సమాశ్రయేత్. అంటే సోమలింగం శివలింగ దర్శనం మాత్రాన జీవుడు పాప విముక్తుడై సదాశయాలను నెరవేర్చి మరణ అనంతరం స్వర్గ ప్రాప్తి పొందుతాడని అర్థం. కాని లక్షలాది భక్తజనం భక్త ప్రవృత్తులతో నీరాజనాలు అర్పించిన ఈ సోమనాథ్ పైన దురదృష్టవశాత్తు విధ్వంసమే ఏకైక ధ్యేయంగా విదేశీ దురాక్రమణదారులు దండయాత్రలు చేశారు. ఈ నేపథ్యంలో సోమనాథ ఆలయానికి 2026 సంవత్సరం ప్రత్యేకమైనది. ఈ ఐతిహాసిక పుణ్యక్షేత్రంపైన తొలిసారి దాడికి ఈ ఏడాదితో 1000 ఏళ్లు పూర్తవుతుంది. గజనీ మొహమ్మద్ 1026 జనవరిలో క్రూర హింసాత్మకమైనటువంటి దండయాత్రలో భాగంగా ఈ ఆలయంపైన దాడి చేశారు. ప్రజల భక్తి విశ్వాసాలకు, నాగరికతకు సుసంపన్న ప్రతీక అయినటువంటి ఈ ఆలయాన్ని ధ్వంసం చెయ్యాలని చూశారు. అయితే సోమనాథ్కు పూర్వ వైభవం దిశగా ఏళ్లపాటు సాగినటువంటి అవిరళ కృషి ఫలితంగా 1000 ఏళ్ల తర్వాత కూడా ఈ ఆలయం దివ్య దీప్తి ప్రపంచవ్యాప్తంగా ప్రకాశిస్తుంది. ఇటువంటి ప్రయత్నాల్లో ఒక ఘట్టాన్ని 2026లో 75 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ మేరకు ఆలయ పునరుద్ధరణ అనంతరం 1951 మే 11న అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ సమక్షంన నిర్వహించిన కార్యక్రమంలో భక్తులకు జ్యోతిర్లింగ భాగ్యం కల్పిస్తూ ఆలయ తలుపులను తెరుచుకున్నాయి. సోమనాథ్ పైన 1000 ఏళ్ల నాటి తొలి దండయాత్ర, అక్కడి దురాక్రమణదారుల క్రూరత్వం, పుణ్యక్షేత్ర విధ్వంసం వంటి అమానుష ఘట్టాలను వివిధ చారిత్రక గ్రంథాలు సవివరంగా నమోదు చేశాయి. వాటిని చదివే ప్రతి పాఠకుడి గుండె విలవిలలాడుతూ లిప్తపాటు విచలితమవుతుంది. ప్రతి పంక్తిలోనూ బట్టబయలయ్యేటువంటి హింస, క్రూరత్వం 1000 ఏళ్లు గడిచినా మరపురాని విషాద భారాన్ని మన మనోఫలకంపై మోపుతున్నాయి. భారతదేశం పైన ప్రజల మనోధైర్యం మీద అది చూపిన పెను దుష్ప్రభావాన్ని ఒకసారి ఊహించండి. సముద్ర తీరంలో గల సోమనాథ్ ఆలయం అమేయ ఆర్థిక శక్తితో సమాజానికి సాధికారతనిచ్చింది. అన్నింటినీ మించి సోమనాథ్కు విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. నాటి సమాజంలోని సముద్ర వ్యాపారులు, నావికులు సోమనాథ్ వైభవ గాథలను దేశ దేశాలకు విస్తృతంగా మోసుకెళ్లారు. అయినప్పటికీ తొలిదాడికి సహస్రాబ్ది పూర్తయ్యాక కూడా సోమనాథ్ గాథ విధ్వంస నిర్వచనంగా నిలవకపోవటంపై నిస్సందేహంగా నేనెంతో గర్విస్తున్నాను. ఈ ఆలయం ఈనాడు భారతమాత కోట్లాది బిడ్డల అఖండ ధైర్యానికి నిర్వచనంగా నిలుస్తోంది. వెయ్యేళ్ల క్రితం 1026లో మొదలైన మధ్యయుగపు అనాగరిక దండయాత్ర ఇతరులను కూడా సోమనాథ్ పైన పదే పదే దాడులకు ప్రేరేపించింది. దేశ ప్రజలను, సంస్కృతిని దాస్య శృంఖాలలో బంధించేటువంటి ప్రయత్నాలకు నాంది పలికింది. కాని ఆలయం పైన దాడి జరిగి ప్రతి సందర్భంలోనూ రక్షణ కుండంలా నిలిచి ఆత్మార్పణకు వెరవని వీరపుత్రులు, పుత్రికలు ఎందరో ఉన్నారు. దాడి జరిగిన ప్రతిసారి మనదైనటువంటి గొప్ప నాగరికతకు వారసులుగా వారు పుంజుకుంటూ తరతరాలుగా ఆలయ పునర్నిర్మాణం, పునర్జీవనానికి పాటు పడుతూనే వచ్చారు. ఇటువంటి మహనీయులలో అహల్యాబాయి హోల్కర్తో పాటుగా ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. సోమనాథ్లో భక్తులు ప్రార్థనలు చేసుకునేలా ఆమె అందించినటువంటి అవిరళ కృషి వెలకట్టలేనిదే. అటువంటి మహానుభావులు జీవించినటువంటి నేలపై మనముండడం నిజంగా మన అదృష్టం. స్వాతంత్ర అనంతరం సమర్థుడైనటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ ఆలయ పునర్నిర్మాణ పవిత్ర బాధ్యతను స్వీకరించారు. 1947లో దీపావళి వేళ ఆ ప్రాంతాన్ని ఆయన పర్యటించారు.
అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయినటువంటి సర్దార్ పటేల్ అక్కడే ఆలయాన్ని పునర్నిర్మిస్తామని ప్రకటించారు. చివరికి 1951 మే 11న సోమానాథ్లో భవ్యమైనటువంటి ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరుచుకున్నాయి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆ వేడుకలకు హాజరయ్యారు. ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించాలని కలలుగన్నటువంటి యోధుడు సర్దార్ సాహెబ్ ఆ సమయానికి భౌతికంగా ఈ లోకంలో లేరు. ఆయన స్వప్నం సాకారమై దేశం ఎదుట సగర్వంగా నిలిచింది. నాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఈ పరిణామం పట్ల అంతగా ఉత్సాహం చూపలేదు. ఎంతో విశిష్టమైన ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్రపతి, మంత్రులు పాల్గొనడం ఆయనకు ఇష్టం లేదు. ఈ కార్యక్రమం భారత్పై ప్రతికూల ముద్ర వేస్తుందని నెహ్రూ వ్యాఖ్యానించారు. కానీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తన నిర్ణయానికి దృఢంగా కట్టుబడి ఉన్నారు. అనంతర పరిణామాలు చరిత్ర పుటల్లో నిలిచి ఉన్నాయి. సర్దార్ పటేల్ కు ఎంతో అండగా నిలిచిన కెఎం మున్షిని స్మరించుకోకపోతే సోమనాథ్ గాథ అసంపూర్ణమే అవుతోంది. సోమనాథ్ పై ఎన్నో సమాచారభరిత, విజ్ఞానదాయకమైన రచనలు చేశారు. నిజానికి మున్షి తన గ్రంథ శీర్షికలో చెప్పినట్టు ఆత్మ నిత్యత్వాన్ని, ఉన్నత భావాల శాశ్వత్వాన్ని బలంగా విశ్వసించే గొప్ప నాగరికత మనది. నైనం చిందంతి శస్త్రాని అని గీతలో చెప్పినట్లు అది ధ్వంసం చేయ శక్యం గాని అజరామత్వంతో అని మన బలంగా నమ్ముతూ ఉంటాం. మన నాగరికత అజేయ స్ఫూర్తికి సోమనాథును మించిన ఉదాహరణ మరొకటి లేదు. ఎన్నో అవరోధాలకు, ఆటుపోట్లను ఎదుర్కొని వైభవోపేతంగా నిలిచిన సోమనాథ్ కన్నా మిన్నగా మరేదాన్ని వివరించగలదు. 1026లో మొదటిసారిగా దాడి జరిగి 1000 ఏళ్లు గడిచినా సోమనాథ్ వద్ద సారంగం నేటికి అంతే గంభీరంగా గర్జిస్తూ ఉంది. సోమనాథ్ తీరాన్ని తాకేటువంటి అలలు అద్భుతమైనటువంటి కథలను చెబుతున్నాయి. ఆటంకాలెన్నెదురైనా ఆ అలల మాదిరిగానే మళ్లీ సోమనాథ్ అభ్యుదయం తథ్యం. అప్పటి దురాక్రమణదారులు నేడు గాలిలో కలిసినటువంటి ధూళి కణాలయ్యారు. వారి పేర్లు విధ్వంసానికి పర్యాయ పదాలుగా మిగిలిపోతున్నాయి. వారంతా చరిత్ర గ్రంథాల్లో పాదసూచికలు మాత్రమే. సోమనాథ్ మాత్రం దిగంతాలకు అతీతంగా దేదీవ్యమానంగా వెలుగులను విరజిమ్ముతుంది. 1026 నాటికి దాడిలో ఏమాత్రమూ చెక్కు చెదరని ఆ అజేయమైనటువంటి చిరతరమైనటువంటి స్ఫూర్తిని మనము గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. దాదాపు సోమనాథ్ ఒక ఆశాగీతం. ద్వేషం, మతోన్మాదాలకు తాత్కాలికంగా ధ్వంసం చేసేటువంటి శక్తి ఉండవచ్చు. కానీ సత్యము, ధర్మము పైన అచంచలమైనటువంటి విశ్వాసము అమరత్వాన్ని సృష్టించగలదని సోమనాథ్ చాటి చెబుతుంది. 1000 ఏళ్ల క్రితం దాడికి గురై తర్వాత కూడా నిరంతరం దాడులను ఎదుర్కొంటున్న సోమనాథ్ ఆలయం మళ్లీ మళ్లీ సగర్వంగా నిలిచినట్టే. మనం కూడా పరాయి దండయాత్రలకు ముందున్న 1000 ఏళ్ల క్రితం వరకు మన దేశం మహావైభవాన్ని పునరుద్ధరించుకొని తీరుతాం. శ్రీ సోమనాథ మహాదేవుని ఆశీస్సులతో వికసిత భారత్ నవ సంకల్పంతో మనం ముందుకు సాగుతున్నాం. విశ్వకళ్యాణమే పరమావధిగా మన నాగరికత స్ఫూర్తి దిశానిర్దేశం చేస్తుంది. వందల ఏళ్ల దాడులను, వలసవాద దోపిడీని తట్టుకుని నిలబడి నేడు ప్రపంచ వృద్ధిలో అత్యంత ఆశాజనకమైన దేశంగా ఎదిగిన భారత ప్రగతిలోనూ ఇదే స్ఫూర్తి తొణికిసలాడుతోంది. నేడు భారత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందంటే మన విలువలు, భారతీయుల దృఢ సంకల్పమే దానికి మూలం. ప్రపంచం ఆశతో, ఆశాభావంతో భారత్ను చూస్తోంది. సృజనాత్మకత నిండిన మన యువతపై విశ్వాసంతో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. మన కళ, సంస్కృతి, సంగీతం, పండుగలు ఇప్పుడు విశ్వవ్యాప్తమవుతున్నాయి. యోగా, ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతూ ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కొన్ని అత్యంత తీవ్రమైన సవాళ్లకు భారత్ పరిష్కారాలను చూపుతోంది. అనాది కాలం నుంచి వివిధ వర్గాల ప్రజలను సోమనాథ్ ఏకం చేస్తుంది. శతాబ్దాల క్రితమే పూజ్య జైన సన్యాసి కలికాల సర్వజ్ఞ హేమచంద్రాచార్యుడు సోమనాథ్కి వచ్చారు. అక్కడ ప్రార్థన అనంతరం లౌకిక కర్మ బీజాలను నశింపజేసే వారికి, రాగద్వేషాలను, సమస్త క్లేశాలను తుడిచిపెట్టేటువంటి వారికి వందనాలు అని ఆయన పలికారు. నేడు మన మనస్సులోనూ, ఆత్మలోనూ ఒక బలమైనటువంటి చైతన్యాన్ని రగిలించే అద్భుత శక్తి సోమనాథ్కు ఉంది. స్వామి వివేకానంద 1890 దశకంలో సోమనాథ్ను సందర్శించినప్పుడు అనిర్వచనీయమైనటువంటి అనుభూతికి లోనయ్యారు.
నాటి తన అనుభవాన్ని 1897లో చెన్నై నగరంలో ఓ కార్యక్రమం సందర్భంగా దక్షిణ భారతంలోని ప్రాచీన ఆలయాలతో పాటుగా గుజరాత్లోని సోమనాథ్ వంటివి మనకు అపార జ్ఞాన ప్రదాతలని, ఎన్నో పుస్తకాలు వివరించలేనటువంటి జాతి చరిత్రపై మనకు మరింత లోతైనటువంటి అవగాహనను అందిస్తాయని తెలిపారు. వందల దాడులు, గాయాలను మోస్తూనే వందల పునర్జీవాలను సాక్ష్యాలతో ఈ ఆలయం నేటికీ అపూర్వ వైభవంతో నిలుస్తుంది. నిరంతరం విధ్వంసాన్ని ఎదుర్కొంటూ శిథిలాల నుంచి మళ్లీ పునర్జన్మ పొందుతూ మునుపటి టీవీతో మరింత శక్తివంతంగా వెలుగుతున్నాయి. ఇదే జాతీయ మనోభావన, ఇదే జాతీయ జనజీవన స్రవంతి. ఈ మార్గాన్ని అనుసరిస్తే అమేయమైనటువంటి యశస్సు వైపు ప్రయాణం సాగుతుంది. ఈ జీవన స్రవంతిని విస్మరిస్తే ఫలితం వినాశనమే. ఈ మార్గాన్ని వదిలిపెడితే ఆత్మ నాశనమే తప్ప మరొకటి కాదు.